నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు జెన్ష్ వ్లాగ్స్. నేనైతే ఇవాళ మీ ముందరకైతే ఒక మంచి అప్డేట్తో వచ్చాయన్నమాట. మన నందమూరి నరసింహం గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య గారు నటిస్తున్న ఎన్బికే 111 మూవీ షూటింగ్ జరుగుతున్నప్పుడు బాలయ్యకి గాయాలు జరిగినమాట వాస్తవమే. ఆ గాయాలకి శస్త్రచికిత్స జరగడం జరిగింది. అది ఎలా జరిగింది, ఏంటి ఆ విషయాలు కూడా మనం ఈ వీడియోలో అయితే క్లారిటీగా మాట్లాడుకుందాము. కొత్తగా మన ఛానల్లోకి వస్తే మన వీడియోస్ చూడండి, మీకు నచ్చుతాయి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కమెంట్ చేయండి. న్యూ మూవీ అప్డేట్స్ కోసం ఎప్పుడు కూడా నేను అప్డేట్ ఇచ్చేదానికైతే ప్రయత్నిస్తూనే ఉంటాను. మన వీడియోలోకి వెళ్తే కనుక మన గాడ్ ఆఫ్ మాసెస్ మన నందమూరి నరసింహం బాలయ్య గారు నటిస్తున్న ఎన్బికే 111 మూవీ అయితే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ ఉంది. సో ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే పీక్స్లో ఉన్నాయి. ఎందుకంటే వీరసింహారెడ్డి తర్వాత వచ్చిన సినిమా కావడము, అలాగే బాలయ్య గారిని ఈ సినిమాలో సరికొత్త గెటప్లో చూపించడం, గ్లిమ్స్తోనే సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అమాంతంగా పెరిగిపోయాయి. అందులో బాలయ్య గారు ఈ సినిమాలో మాఫియా డాన్గా నటిస్తుండడము, సినిమాలో ఏమాత్రం ఒక్క డైలాగ్ చెప్పకుండా కొత్తగా బాలయ్య గారి గత సినిమాలన్నింటిలో టీజర్ కానీ, గ్లిమ్స్ కానీ, ట్రైలర్లు కానీ డైలాగులతో దుమ్ము లేచిపోయేవన్నమాట. అలాంటిది ఈసారి గోపిచంద్ మల్లేని గారు ఏమాత్రం డైలాగ్ చెప్పకుండా కేవలం తన కనుసైగలతోనే, తన మేనరిజంతోనే బాలయ్య గారు గ్లిమ్స్లో చూపించిన ఆ విధానానికి అయితే మాత్రం ఫ్యాన్స్ అయితే ఫిదా అయ్యారనే చెప్పుకోవాలి. సో ఈ సినిమాలో బాలయ్య గారు ఆ సిగరెట్ తాగుతూ విలన్స్కి ఇచ్చే ఒక వార్నింగ్ ఆ చూపులతో నిజంగా నెక్స్ట్ లెవెల్ అనే చెప్పుకోవాలి. గ్లిమ్స్లో వచ్చిన ఈ ఎక్స్పెక్టేషన్స్ని క్యారీ చేస్తూ మూవీ టీం అయితే టైటిల్ని, మూవీ రిలీజ్ డేట్ని ప్రకటించాలనుకున్న టైంలో సినిమా కాకినాడ రాజమండ్రి దగ్గర జరుగుతున్న కీలక సన్నివేశాలు తీస్తున్న టైంలో బాలయ్య గారికి గాయాలు అవ్వడం జరిగిందనమాట. సో వాటికి సంబంధించి ఇవాళ అయితే మూవీ డాక్టర్స్ శస్త్రచికిత్స చేయడం జరిగింది. దాదాపు 3 గంటల సర్జరీ తర్వాత అయితే సక్సెస్ఫుల్గా సర్జరీని అయితే కంప్లీట్ చేశారనే చెప్పాలి. బాలయ్య గారికి కాలుకి సంబంధించి కండరాలు కొంచెం నలిగినట్టు, దెబ్బతిన్నట్టు చెప్తా ఉన్నారనమాట. దీనికి వాళ్ళు చేయాల్సిన ట్రీట్మెంట్ అయితే సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. దానికి మళ్ళీ కండరాలు ఒత్తిడికి గురయ్యాయి. వాటిని మళ్ళీ నార్మల్గా కండబట్టే దానికోసం అయితే ఒక 3-4 వారాలు లేదా 2-3 వారాలు టైం అయితే పట్టేదాన్ని. బాలయ్య గారు తీసుకునే డైట్ని బట్టి తొందరగా కోలుకొని మూవీ షూటింగ్లో దానికి పాల్గొనే కనీసం ఒక 3-4 వారాల వరకు మూవీ అయితే బాలయ్య గారు చేయకపోవడమే మంచిది. ఎందుకంటే ఈ లోపల బాగా డైట్ ఫాలో అయ్యి మంచిగా సెట్ చేసుకుంటే కనుక తొందరగా కోలుకునే అవకాశం అయితే బలంగా ఉంది. ఎందుకంటే బాలయ్య గారు ఈ మూవీ ప్రజెంటు ఆయన లేకుండా కూడా మూవీ టీం అయితే వేరే సీన్స్ తీసేదానికి, వేరే కాంబినేషన్లో ఉన్న సీన్స్ని కంప్లీట్ చేసేదానికైతే గోపిచంద్ మల్లేని గారు అయితే ప్లాన్ అయితే చేస్తా అన్నారు. బాలయ్య గారి మీద చాలా వరకు మెయిన్ క్యారెక్టర్స్కి సంబంధించిన చిత్రీకరణ అయితే పూర్తి అవ్వడం జరిగింది. ఇంకా కొద్దిపాటి షూటింగ్ బ్యాలెన్స్ ఉండడం, కీలకమైన సన్నివేశాలు, భారీ యాక్షన్ సీక్వెన్సెస్లు అవన్నీ కూడా బ్యాలెన్స్ ఉన్నాయి. బాలయ్య గారు లేకుండా ఉండే సీన్లన్నీ కూడా ఇప్పుడు చిత్రీకరణ చేసేదానికైతే మూవీ టీం అయితే ప్లాన్ చేస్తుంది. అనుకున్న విధంగా ముందుగానే దసరాకి అనుకున్నారు. బట్ మనందరికీ తెలుసు డిసెంబర్ 24వ తేదీన మూవీ రిలీజ్ చేయాలని అయితే ప్లాన్ చేస్తానన్నమాట. ప్రజెంట్ బాలయ్య గారు అయితే మాత్రం ఫుల్ ఫోకస్ ఈ సినిమా పూర్తయిన తర్వాత ఎన్బికే 112 కొరటాల శివ మూవీని అయితే మాత్రం పక్కగా ప్లాన్ చేసి తెరకెక్కించాలని ఆగస్టు నెలాఖరులో అనుకున్నారు. బట్ ప్రజెంట్ బాలయ్య గారికి గాయాలు అవ్వడము, శస్త్రచికిత్స చేయడం వల్ల కొద్దిగా డిలే అయ్యే అవకాశం ఉంది. ఇది దురదృష్టకరమనే చెప్పుకోవాలి. బాలయ్య గారు ఇప్పుడున్న ఫుల్ బిజీ షెడ్యూల్ మామూలుగా లేదు. ఒక పక్క బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా తన సేవలు అందిస్తూనే, మరోపక్క హిందూపూర్ ఎమ్మెల్యేగా రోజు ప్రజాసేవలో పాల్గొంటూ, అలాగే తన మూవీస్ని కూడా కంటిన్యూస్గా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ని, ఒక మూవీ రన్నింగ్లో ఉండగానే రెండో మూవీని కూడా పైప్ లైన్లో పెడుతూ సినిమా మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ని రోజు ఏదో ఒక రూపంలో బాలయ్య గారు అయితే మూవీ వార్తల్లో అప్డేట్స్లో అయితే నిలుస్తూనే ఉన్నారు. కేవలం ఆయనకున్న పట్టుదల, ఆయన ఈ సినిమాల మీద ఉన్న ప్యాషను, తన ఫ్యాన్స్కి ఏదో ఒక రూపంలో అప్డేట్స్ ఇస్తూ ఉర్రూతలూగించడం ఆయనకి ఎప్పటి నుంచో అలవాటు ఉంది. ప్రజెంట్ కూడా అలాగే ఉన్నారు. బట్ కొన్ని దురదృష్ట కారణాల వల్ల ఈ గాయాలు అవ్వడం జరిగింది. ఫ్యాన్స్ అందరి సపోర్ట్ కానీ, అలాగే సినీ ప్రేక్షకుల అభిమానం కానీ ఉన్నన్ని రోజులు బాలయ్య గారికి ఏమీ కాదు. సో శస్త్రచికిత్స అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఒక 2-3 వారాల రెస్ట్ తర్వాత బాలయ్య గారు తిరిగి ఆగస్టులో అయితే తను మూవీ
టీమ్ షెడ్యూల్‌లో అయితే పాల్గొనేదానికైతే సిద్ధంగా ఉన్నారనే చెప్పుకోవాలి. సో, ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే చెంచు వ్లాగ్స్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్‌లోకి వస్తే మన వీడియోస్ చూడండి. అంతవరకు సెలవిట్లు మీ చెంచు వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.